మా స్థితిగతులేమిటో స్థిరచిరాస్తులేమిటో మీకు తెలుసు. ఆడపిల్ల తండ్రిగా నీ కోరేదొక్కటే, అబ్బాయి అన్ని విధాల మా సత్యకు తగినవాడై ఉండాలి. ఎంతసేపు తిప్పుతావు? తిప్పింది చాలు గాని ఏం చావు. అమ్మా, ఎందుకు దాన్ని అలా కాల్చుకు తింటావు? అమ్మా, ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. వద్దు నాన్న, పెళ్లి కంటే ముందు నేను చేయవలసిన పనులు, చేరాల్సిన గమ్యాలు కొన్ని ఉన్నాయి. నాకు కొంచెం టైం ఇవ్వండి నాన్న అని బతిలాడేదాన్ని కదా. బలవంతం ఏం లేదు సత్య, నీది పెళ్లి చేసుకునే వయసే. ఆయన మనసు కష్టపెట్టకు. ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వెళ్లాల్సిందేగా. అలాంటప్పుడు ఇది చెడెలా అవుతుంది? మీ అమ్మ కరెక్ట్ గానే చెప్పిందమ్మా. మేమంతా నీ చెడు ఎందుకు కోరుతాం? చెడు సంగతి ఏమో గాని నా మంచి మాత్రం కోరడం లేదు. అసలు మీరు నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నేను పెళ్లికి సిద్ధంగా లేను. నువ్వెందుకంత కంగారు పడతావు? సంబంధాలు చూడడం ఇప్పుడేగా మొదలైంది. నిదానంగా మీ నాన్నగారిని ఒప్పించే ప్రయత్నం చేద్దాం. సత్య, సత్య, నా మాట వినమ్మా. వెళ్ళని సునందా, అది గారాభంగా పెరిగింది. నెమ్మదిగా అదే అర్థం చేసుకుంటుందిలే. నువ్వు గాని అవుతుందా ఇవాళ? రామ 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 రామ. అమ్మా నాన్నలకు మీరెవరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు. నేనెన్నో కలలు కన్నాను, అవి నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. కానీ మీ ఇష్ట ప్రకారం నేను పెళ్లి చేసుకొని నన్ను నేను చంపుకోలేను. నాన్నగారు నిద్ర లేచే టైం అయింది. అక్క ఎక్కడుందో వెతికి నాన్నగారు లేచేలోపు తీసుకురావాలి. దాదాపు ఊరంతా వెతికాను. ఎక్కడికి వెళ్ళుంటుందబ్బా? వాట్ ఏ సర్ప్రైజ్! నువ్వు నన్ను చూడాలని వచ్చావంటే ఐఎమ్ వెరీ లక్కీ. మా అక్క సత్య ఇక్కడికి వచ్చిందా? రాలేదని చెప్తే వెంటనే వెళ్ళిపోతుంది. ఈ బ్యూటీని కాసేపు చూడాలంటే వచ్చింది, లోపలుంది. రండి. అక్క, 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 అక్క. ఎందుకంత టెన్షన్ పడతావు? సత్య నన్ను రోజు కలుస్తుంటుంది. నువ్వు మొదటిసారి నా ఇంటికి వచ్చావు. నాతో కాసేపు సరదాగా మాట్లాడొచ్చుగా. అన్ని ఫీలింగ్స్ ఇంట్లో వాళ్ళతో చెప్పుకోలేం కాబట్టి కొన్ని ఫీలింగ్స్ మనం షేర్ చేసుకోవడంలో తప్పులేదు. నువ్వా? నీకోసమే వచ్చానక్క. నన్ను కన్నవాళ్లే నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేనప్పుడు పెళ్ళయ్యాక నా అభిప్రాయాల్ని ఇష్టాల్ని అత్తవారింట్లో ఎలా చెప్పుకోగలను? నా ఇష్టాల్ని చెప్పుకోలేక వాళ్ళ ఇష్ట ప్రకారం నడవలేక అత్తవారింట్లో నేను నరకం అనుభవించవలసి వస్తుంది. అందుకే నా నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోను, మారదు. నో వే.